అసెంబ్లీ ఇవాళ సినిమా సీన్లను తలపించింది. ఇవాల్టి సమావేశాల్లో తీవ్ర వాదోపవాదాలు, నాటకీయ పరిణామాల మధ్య అట్టుడికింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా సీఎం విజయ్, ప్రతిపక్ష డీఎంకే మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడిచింది. చివరికి సీఎం ప్రసంగానికి నిరసనగా డీఎంకే సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఆ తర్వాత సీఎం తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ స్టాలిన్ మేనరిజంని అనుకరించారు. ఇది సినిమా సీన్ ని తలపించింది. అంతకుముందు డీఎంకేను టార్గెట్ చేశారు సీఎం విజయ్. డీఎంకే అక్రమంగా నిధులు సేకరిస్తుందని ఆరోపించడంతో పాటు అవినీతికి పాల్పడిన వారిని తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టదని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనల్లో వాస్తవం లేదని, అవన్నీ రాజకీయ ప్రేరేపితమైనవేనని విమర్శలు చేశారు. విజయ్ ప్రసంగానికి డీఎంకే సభ్యులు పదే పదే అడ్డు తగలటంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. స్పీకర్ జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ డీఎంకే సభ్యులు నినాదాలు చేస్తూ సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. డీఎంకే సభ్యులు వెళ్లిపోయిన తర్వాత విజయ్ తన ప్రసంగంలో డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ని అనుకరించడం హైలైట్ గా మారింది. గతంలో సీట్ల పంపకాల చర్చల సందర్భంగా అంతా సెటిల్ అయిపోయింది అనేలా స్టాలిన్ ప్రదర్శించిన మేనరిజం ని విజయ్ అసెంబ్లీలో అనుకరించి చూపించారు. తమ ప్రభుత్వం సిపిఎం, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ వంటి పార్టీలతో పొత్తు పెట్టుకోవడాన్ని ఈ సందర్భంగా విజయ్ సమర్థించుకున్నారు. మాజీ సీఎం స్టాలిన్ ని విజయ్ అనుకరించడంపై ఉదయనిధి స్పందించారు. అసెంబ్లీని థియేటర్ గా మార్చారని, యాక్టింగ్ ఆపి పాలన చేయాలని కౌంటర్ ఇచ్చారు. టీవీకే అసెంబ్లీని షూటింగ్ స్పాట్ గా మార్చిందంటూ స్పీకర్ యాక్షన్ చెబితే ముఖ్యమంత్రి నటిస్తున్నట్లుగా ఉందన్నారు. తర్వాత మేకప్ ఆర్టిస్టులు, స్టంట్ మాస్టర్లు కూడా వస్తారేమో అని సెటైర్లు వేశారు. ஆனா அதை பத்தி எந்த விதமான பதிலும் இல்ல. அதை பத்தி இல்ல. மகளிர் உரிமை தொகை 2500 ரூபாய் தரனாரு, அதை பத்தி இல்ல. கேஸ் சிலிண்டர் 6 சிலிண்டர்னாரு, அதை பத்தி வாய திறக்கல. இது மாதிரி எந்த தேர்தல் வாக்குறுதி பத்தி அவர் பேசவே இல்லை. திமுக ஆட்சியுடைய திட்டங்கள் தொடர்ந்துகிட்டு இருக்கு. 1000 ரூபாய் ஊக்கத்தொகை கொடுத்திருக்கிறாரு, மகளிர் உரிமை தொகை கொடுத்திருக்கிறாரு, தமிழ் புதுமை பெண் திட்டம் தொடர்ந்துகிட்டு இருக்கு. வேற எந்த புது திட்டத்தையும் அறிவிக்கல. சிங்கப்பெண் சொல்லி ஒன்னு ஆரம்பிச்சாங்க. இப்ப அவங்களும் பாத்தீங்கன்னா முதலமைச்சர் பாணியில அவங்களும் ஷூட்டிங் பண்ணி ரீல்ஸ் எல்லாம் போட ஆரம்பிச்சிட்டாங்க. எனவே இந்த ஆட்சி ஒரு கேலி கூத்து ஆட்சியாக, ஒரு சினிமா ஆட்சியாக